దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఆత్మబలముతో దైవ చిత్తానుసారంగా దేవుని కృపలో దేవుని మహిమతో నడిపించబడి దేవుని కృపలో స్థిరపడాలని దేవుని వాక్యంలో మానవునికి దేహముతో పాటు అనేక కోణాలున్నాయి. కేవలం ఆత్మ ప్రాణము మాత్రమే కాదు, దానితో పాటు హృదయం, మనస్సు, మనస్సాక్షి, దేవుని చిత్తం కూడా ఉన్నాయి. అవన్నీ మానవులోని అభౌతిక భాగాలు. కావున మానవుడు అనేక కోణాల సమ్మేళనం, భౌతిక మరియు అభౌతిక భాగాలు ఐక్యత కలిగి ఉన్నాయి. దీనిని ద్విభాగ ఐక్యత అని కూడా అనవచ్చు. ఇది ఎక్కువగా వాక్య ఆధారాలు చూసినట్లయితే, ఒకటి ప్రాణము. మనిషికి ప్రాణము జీవాన్ని ఇస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, అదేవిధంగా ఆదికాండము 35వ అధ్యాయం 8-18 వచనంలో, ఇర్మియా 15వ అధ్యాయం 2వ వచనంలో, హెబ్రీ 10వ అధ్యాయం 39 వచనంలో, హెబ్రీ 13వ అధ్యాయం 17వ వచనంలో మానవునికి ప్రాణం ఏ విధంగా జీవాన్ని శక్తినిస్తుందో దేవుని వాక్యము తెలియచేస్తుంది. అదేవిధంగా రెండోదిగా ఆత్మ. సంఖ్యాకాండము 16:22లో, హెబ్రీ 12:9లో ఆత్మ గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడోదిగా హృదయము. కీర్తన 119 అధ్యాయము 11వ వచనంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19-20, ఇర్మియా 17:9లో మనస్సాక్షి. అపోస్తుల కార్యము 23వ అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం, తీతు 1:15లో మనస్సాక్షి. మానవునికి మనస్సాక్షి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనస్సు. రోమా అధ్యాయము 1:28, ఎఫెసీ 4:17-18. చిత్తము. రోమా 7వ అధ్యాయము 15-25 వచనం, 1 తిమోతి 6:9, యాకోబు 4:4. దేవుడు మానవ జాతికి విలువనిచ్చి ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవ జాతిని కరుణించి కాపాడుతున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయం 13వ వచనం, కీర్తనలు 10వ అధ్యాయం 15-18లో దేవుడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడని, విలాప 3:31లో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-33వ వచనంలో దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా, దేవుని యొక్క కరుణ మానవ జాతిపై ఉందో దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా దేవుడు మానవ జాతిని ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-3లో, అబ్రహామును నిశ్చయంగా నిన్ను దీవిస్తానని దేవుడు ఆశీర్వదించిండు. రోమా 10:12లో కూడా దీవెన అనుగ్రహించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మానవ జాతిని రక్షించుచున్నాడు. యోహాను సువార్త 3:16లో, 1 తిమోతి 2 అధ్యాయము 1-4, 2 పేతురు 3వ అధ్యాయం 8 వచనంలో దేవుడు మానవుణ్ణి రక్షిస్తున్నాడని దేవుని వాక్యాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మానవ జాతికి అత్యున్నత విలువనిస్తున్నాడని ఆదికాండము 9:6, నిర్గమ 20వ అధ్యాయం 13వ వచనం, మత్తయి 16:26, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనంలో దేవుడు మానవ జాతికి అత్యున్నత స్థానాన్ని అనుగ్రహించాడు. దేవుడు సర్వభౌముడై మానవ జాతిని చూస్తున్నాడని కీర్తనలు 33వ అధ్యాయం 10-15 వచనాలు, కీర్తనలు 9వ అధ్యాయం 7-8 వచనాలు, కీర్తనలు. అదేవిధంగా దానియేలు 5వ అధ్యాయం 18-21 వచనంలో దేవుడు మానవ జాతిని చూస్తున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మానవ జాతిని వారి దుర్మార్గతను బట్టి తీర్పు తీర్చి
శిక్షించెను. దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షిస్తాడు. యెషయా 2:12-17, మత్తయి సువార్త 13:40-43, అపోస్తలుల కార్యము 17:29-31, రోమా 2:5-11. మానవజాతి అంతయు దేవుని యందు భయభక్తులు పూనుకొని ఆయనను మాత్రమే ఆరాధించాలి. కీర్తనలు 33:8, రోమా 1:20 వరకు. మొదటి దినవృత్తాంతము 16:28-31, కీర్తనలు 96:7-10. మరి దేవుడు ఏ విధంగా మానవ జాతిని ప్రేమించాడో, మానవ జాతి ముగింపును ఏ విధంగా పలికిన్నాడో. మరణం భీకరమగు రాజు. యోబు 18:4, శత్రువు. 1 కొరింథీ 15:26, సాతాను మరణాన్ని ఉపయోగించి భయమునకు బానిసత్వమునకు నడిపించును. హెబ్రీ 2:14-15, మరణము సంభవించినప్పుడు ప్రజలు ఏడుస్తారు. ఆదికాండము 23:2 మరణం మనకు అతి సాధారణంగా కనబడిన అది సృష్టిలోనికి పాపమును బట్టి చొరబడింది. మానవుడు మరణము దేవుని సృష్టిలో ఒక చొరబాటుదారుడు. అందుకే నిత్యత్వంలో మొదటి సమయలు 2:6, ప్రకటన 21:4, ప్రకటన 20:14 మరణమును ఒక వ్యక్తి యొక్క కడశ్వాసతో బైబిల్ పోలుస్తుంది. యోబు 14:10, ఆదికాండము 25:8, మార్కు సువార్త 15:37 ఒక వ్యక్తి తల్లి గర్భంలో పడిన క్షణం నుంచి చివరి శ్వాస వదిలే